హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. కరెక్ట్ కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ మీరు ఒక 2 కాయలు పెట్టుకుని ట్రై చేసి ఎలా వచ్చిందో ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా 3 మామిడికాయలు తీసుకొని నీట్గా కడిగేసుకుని తడి లేకుండా తుడిచేసి పెట్టుకున్నానండి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. మధ్యలో అది టెంక తీసేసి నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా పైన తొక్క అవి చెక్కలదండి, ఇలానే కట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని వీటిల్లోకి మనం ఆవాలు అవి వేయించుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని వేయించుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే మెంతులు 1 స్పూన్ వేసుకుని వేయించుకుంటున్నాను. వీటిని దోరగా వేగాక మనం పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. అయిపోయినాయండి, వేగిపోయినాయి, చిటపట్లు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి. వీటిని మెత్తగా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. నేను పౌడర్ చేసేసుకున్నానండి, చూపిస్తున్నాను మీకు. మెత్తగా ఉంటేనే మనకి పచ్చడిలోకి బాగుంటుంది. ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి పల్లి ఆయిల్ వేస్తున్నానండి. నేను ఒక 1/2 కిలో వరకు పల్లి ఆయిల్ వేసుకుంటున్నాను. మనం తాలింపు రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ చల్లారాలి కాబట్టి ఆయిల్ వేగిపోయిందండి. దీంట్లోకి 1 స్పూన్ ఆవాలు, అలాగే సగం 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, దంచుకుని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. పొట్టు తీసేసుకొని దంచుకున్నాను. అవి కూడా ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి, ఒక 4-5 ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు. ఇవి కూడా ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి ఒక చిటికెడంతా ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. ఇవి మొత్తం కలిసాక ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ మొత్తం చల్లగా అవనివ్వాలండి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కొలుచుకుని వేసుకుందామండి. ఈ కప్పు 250 ml కప్పు. దీంతో 3 కప్పులు వచ్చినాయి నాకు. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కారం 1 కప్పు వేస్తున్నానండి. అలాగే సాల్ట్ మాత్రం 1/2 కంటే తక్కువ వేస్తున్నాను. చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే పచ్చడి కొంచెం పెట్టుకుంటున్నాను కాబట్టి కారం పర్వాలేదు. అలాగే మనం ముందుగా వేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా 2 కాయలు కలుపుకోవడం వల్ల మనకి ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి అనేది. చాలా బాగుంటుంది. కొత్త పచ్చడి అంటే అందరికీ ఇష్టమే కదా. ఇలా కొద్దిగా అయిపోయిన వెంటనే మళ్ళీ కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మామిడికాయలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి కాబట్టి మనకి పునాస్ మామిడికాయలు అవన్నీ. ఓకే అండి. ఆయిల్ చల్లగా అయిపోయింది. ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసాక మనం ఆయిల్ తర్వాత కూడా మళ్ళీ వేసుకోవచ్చండి. పచ్చడి అనే దాంట్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి బాగుంటుంది, పాడవకుండా. ఆయిల్ చూసుకొని వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారు కదా, రెడీ అయిపోయిందండి పచ్చడి. మనకి 3 డేస్ తర్వాత టేస్ట్ చూసేసుకొని సాల్ట్ అవి ఒకసారి చెక్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఒక గాజు బాటిల్లోకి తీసుకుంటే సరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.